స్టేటర్ ఒకసారి చూద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్సీసీ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. జిల్లా కలెక్టర్ వేడుకలు ప్రారంభించారు. ఎన్సీసీలో చేరటం వల్ల క్రమశిక్షణతో పాటు దేశభక్తి పెరుగుతుందని చెప్పారు కలెక్టర్. దేశ రక్షణ కోసం పాటుపడడం ప్రతి పౌరుడి బాధ్యతని గుర్తు చేశారు. తమ గ్రామాన్ని బాగు చేసుకోవాలని నిర్ణయించారు నాగర్ కర్నూలు జిల్లా లింగాల గ్రామస్తులు. లింగాల మండలంలో పుట్టి పెరిగి ఉన్నత స్థానంలో ఉన్న వారంతా సాయం చేయాలని డిసైడ్ అయ్యారు. మహబూబ్ నగర్ మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ఉద్యోగులు, వ్యాపారస్తులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ సమైక్యత ర్యాలీ నిర్వహించింది. మోడీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలంతా సమర్థిస్తున్నారని చెప్పారు. విపక్షాలు జాతి సమైక్యతను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు ఏబీవీపీ విద్యార్థి నేతలు. నోట్ల రద్దుపై ప్రజల్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. భువనగిరి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్. భువనగిరిలో జరిగిన పురావస్తు శాఖ ముగింపు వారోత్సవాల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కోట సమీపంలో ఇటీవల బయటపడ్డ నాగభైరవుడి విగ్రహాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ప్రజల్లో అవేర్నెస్ పెంచడంతోనే ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టొచ్చన్నారు నల్గొండ ఎస్పీ ప్రకాష్ రెడ్డి. డిసెంబర్ 1న ఎయిడ్స్ డేను పురస్కరించుకుని సిటీలో 2K రన్ నిర్వహించారు. క్లాక్ టవర్ నుంచి ప్రారంభమైన పరుగును జెండా ఊపి ప్రారంభించారు ఎస్పీ. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం యాదాద్రిలో పూజలు చేశారు చిరు ఫ్యాన్స్. పాత యాదగిరిగుట్టలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 2 గంటల పాటు హోమం నిర్వహించారు. ఖైదీ నెంబర్ 150 సినిమా సక్సెస్ కావాలని చిరు ఫ్యాన్స్ కోరుకున్నారు.